సో హాయ్ గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో కొత్త బ్లాగ్ కి మీ అందరికీ సాదర స్వాగతం. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉండబోతుంది. ఎందుకనంటే ఈ రోజు మా మేనకోళ్ళు ఉంది కదా, మా అక్క వాళ్ళ పాప తులాభారం చేసేవారు కదా, కృష్ణుడికి తులాభారం చేశారు. అలాగే ఈ రోజు మా మేనకోళ్ళకి తులాభారం చేస్తారు. కాకపోతే బంగారంతో కాదు, బెల్లంతో అన్నమాట. బెల్లంతో తులాభారం చేసి అసలు యాక్చువల్లీ ఏం జరిగిందా తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. సో నేనైతే ప్రెసెంట్ నీట్ గా వైట్ షర్ట్, జీన్ ప్యాంటు, దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లు వాచ్ అన్ని వేసుకొని నీట్ గా రెడీ అయిపోయి మా గుడికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మన శీలానగర్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. మా అమ్మగారు అక్కడ మొక్కుకున్నారనమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాను. యూట్యూబ్ నుంచి మనకి ఒక ఇన్విటేషన్ వచ్చింది, అదేంటో చూపిస్తాను మీకు. సో ప్రెసెంట్ అయితే నేను వెళ్ళాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్. మా అక్కలందరూ బయలుదేరిపోయారు, నేనే ఇంకా ఇక్కడ ఉండిపోయాను అనమాట. సో అందుకోసమనే షూ వేసుకోవాలి, ఇంకా షూ వేసుకోలేదు. షూ వేసుకొని బయలుదేరిపోవడమే. ఇక నేనైతే నా షూ వేసేసుకున్న తర్వాత నా బుల్లెట్ బండి స్టార్ట్ చేసుకొని నేషనల్ హైవే మీద మనం అయితే టెంపుల్ కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటది అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క టెంపుల్ కి రావడానికి 11 కిలోమీటర్లు అనమాట. రైల్వే స్టేషన్ మరియు ఎయిర్పోర్ట్ నుంచి మనకైతే ఆటోస్ అండ్ క్యాబ్స్ అయితే దొరుకుతాయి. టెంపుల్ వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా, చాలా మనశ్శాంతిగా ఉంటది అనమాట. మా అమ్మగారు ప్రతి బుధవారం అయితే ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ కి వస్తా ఉంటారన్నమాట తరచుగా. ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ లో తులాభారం చేయబోతున్నాం మా మేనకోడలికి. సో ఇదిగోండి బెల్లం మొక్కలు. మా అమ్మ అయితే బెల్లం మొక్కలు చూపిస్తాను. ఇవన్నీ బెల్లం అన్నమాట. సో ఈ బెల్లంతో మా మేనకోడలు ఎవరైతే ఉన్నారో తులాభారం చేస్తాం అనమాట. ప్రెసెంట్ ఇక్కడ పెడదాం అంతకట. సో కాలు అయితే కడుక్కొని వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గుడికి వెళ్ళినా కూడా ముందుగా కాలు కడుక్కోవాలి. సో నేనైతే వాటర్ వస్తుంది నీట్గా కాలు కడుక్కొని, ఓకే. సో మా మేనకోళ్ళు చూడు ఎలా చూస్తుంది, అక్కడ చూపించి. మా మేనకోళ్ళు ముజ్జులు బుజ్జులు, ఇప్పుడు నీకు తులాభారం చేస్తారు. ఇప్పుడు నీకు తులాభారము బాగుంటుంది నీట్గా, ఓకేనా. సో ఇప్పుడు ఆ బెల్లంతో ఇప్పుడు టోకెన్ అయితే తీసుకున్నారు అనమాట. టెంపుల్ కౌంటర్ అది. ఆ టెంపుల్ కౌంటర్లోని టోకెన్స్ ఉంటాయి అనమాట. టోకెన్స్ ఏదైతే పూజ చేయడానికి ఉంటాయో ఆ పూజ కావాల్సిన టోకెన్స్ అయితే తీసుకోవాలి. సో ఏ పంతులు ఏంటైంది? నక్షత్రమా? పంతులు గారికే తెలుసా, ఆయనకే తెలుసా? మా పంతులు గారు పెట్టారు కదా, పూజ చేస్తాం కదా, ఆయనకే కాల్ చేస్తాం. ప్రజెంట్ నక్షత్రం మర్చిపోయారు వీళ్ళు. మా దుర్గాదేవి పంతులు గారికి కాల్ చేస్తాను అనమాట. పేరు పెట్టింది ఆయన. ఎందుకు వెళ్తున్నావు? వీడియోలో పడుతున్నావురా? ఎవరేమన్నది నిన్ను? ఎవరేమన్నా? కొట్టు, నన్ను కొట్టు. నన్ను కొడుతుంది, నేను రాలేదని కొడుతుంది అది. ఏం లేదు, కలద్దలు పెట్టుకుంటాం. ఇప్పుడు నీకు తులవరం చేస్తారంట. తులవరం బాగుంటుందా? ఎవరు? మామ దగ్గరికి వెళ్తావా? మామ దగ్గరికి మామ దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ. పుచ్చుకోవాలి ఇలా వెళ్తా. వీడియోకి పోజ్ ఇస్తున్నావు. వీడియోకి నువ్వు కూడా వ్లాగింగ్ చేస్తావు నాలాగా. నువ్వు కూడా పెద్ద వ్లాగింగ్ చేసేస్తావా యూట్యూబ్ లో? మామ నీ పేరు చెప్పు. శివ్యాన్సి అంట నీ పేరు. కలర్లో పెట్టుకుంటావా? హీరోయిన్ అయిపోతావా నువ్వు? హీరోయిన్ అయిపోతావా? ఇగో హీరోయిన్ అయిపోతుంది అంట. హీరోయిన్ అయిపోతుంది అంట. వద్దులే, సైట్ కదా. గుడ్. ఏద్దా వెళ్తావా? మామయ్య ఓలో ఆడకూడదా? ప్రెసెంట్ పైకి వెళ్తున్నాము. పైన టెంపుల్ అనమాట, అయ్యప్ప టెంపుల్. సో ఇక్కడ ఇవన్నీ కూడా దీపాలు పెడతారనమాట. బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా దీపాలు పెట్టుకోవడానికి ప్లేసెస్ ఇవన్నీ. సో ఆల్రెడీ అక్కడ దీపం పెడుతున్నారు చూసారా. సో మెయిన్ గా ముఖద్వారంలో ఉన్న విగ్రహాన్ని అయితే మనం తీయకూడదు కాబట్టి, సో బ్యాక్ సైడ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇదంతా కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూసారా, ఎంత అన్ని ఎక్కువ ఉన్నాయి. అన్ని దీపాలు ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 మెట్లుగా 18 దీపాలు ఉన్నాయి.
అలాగే కింద 1 2 3 4 5 వరుసలు ఉన్నాయి. 5 18 ఎంతో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నాకు 5 18 ఎంతో తెలియదు. సో 5 రోలోని ఇక్కడ 18 ఇలా లైన్ ఉన్నాయి అన్నమాట. ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ ఒక గంట కూడా ఇచ్చేది. ఇది కూడా ప్రతి గంటకి ప్రతి శబ్దం వేరువేరుగా వస్తుంది కదా, సూపర్గా ఉంది. సో ఇక్కడ దీపాలు ఇలా పెడతారు. చూసినట్లయితే ఇక్కడ దీపాలు పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ అగ్గిపెట్టి ఆంపే. సరే మనం ముందుకెళ్దాం. స్వామియే శరణమయ్యప్ప అంటే ఆయన భక్తుల కోసం కొండ దిగి వస్తారనమాట, మనస్ఫూర్తిగా పిలిస్తే. ఇక్కడైతే మన అభిషేకం అన్నీ చేశాక మన భక్తులందరి కోసం మీరందరూ ఆయన దర్శించాలని చెప్పి ఇలా వీడియో తీయడం జరిగింది. అలాగే పంతులు గారు హారతి తీసి మన భక్తులందరికీ కూడా ఇస్తున్నారనమాట. నేను కూడా హారతి తీసుకున్న తర్వాత సబ్స్క్రైబర్లతో ఫోటో అలా కాదు, ఇలాగే ఉంచు, ఇలాగే ఉంచాలి స్ట్రైట్. ఓకే డన్. ఇది తులాభారం. ఇక్కడే పాపను ఇక్కడ పెట్టి అందులో బెల్లం పెట్టేస్తాం అనమాట. సో కొద్దిగా వెనక్కి ఉంటుంది, అలాగే ఉంటుంది. నేను చెప్తాను నార్మల్. సో ఇది వచ్చేసి తులాభారం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాపను కూర్చోబెట్టి అది ఏదైతే మన ఇది ఉంది కదా, ఇది తెచ్చాం, అది బెల్లం తెచ్చాం కదా, ఆ బెల్లం అక్కడ పెట్టి తూకం చూస్తాం అనమాట. ఎంతైతే తూగుతుందో, ఎన్ని కేజీలు అయితే తూగుతుందో ఆ బెల్లాన్ని దానం చేస్తాం గుళ్ళోని. సో పంతులు గారికి ఇస్తారు. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే జరిగితే పంతులు వస్తే ఇంకా మనం పని చేయాలి, ఇక్కడ వర్క్ చేయాలి. మా వాళ్ళు పూజ చేయాల్సిన స్లిప్ ఏదైతే టోకెన్ తీసుకున్న టోకెన్ పడిస్తారంటే ఎక్కడ పడిస్తారు? ఎక్కడ పడిస్తారు? ఎక్కడ చెత్త డబ్బాలో పడిస్తారా? సార్ పూజ అవ్వకుండా చెత్త డబ్బాలోని మన టోకెన్ పడిస్తారు. ఇగోండి మన స్లిప్ చూసారా ఎలా పడిస్తారో, మడతెట్టేసి. ఇగోండి ఇలా ఉంటది అనమాట. మా ఊళ్ళతో వస్తే పిచ్చి పనులు అయిపోయిందని చెప్పేసి మడతెట్టేసి పడిస్తారు. ఇంకా పూజ కూడా అవ్వలేదు, వెళ్ళి పడిస్తారు. ఫైనల్గా మా పంతులు గారు వచ్చారనమాట. మన ఇప్పుడు పంతులు గారు ఏం చేస్తున్నారంటే, ఆ తులాభారం ఉంది కదా, చాలా పాత మెషిన్ అనమాట. చూసినట్లు మీరే కనిపిస్తుంది కదా వీడియోలోని. సో ఇప్పుడు అది బ్యాలెన్స్ చేయడానికి రాళ్ళు పెడుతున్నారు అనమాట. అలాగే మీరు వీడియోలో చూడొచ్చు, మా అమ్మగారు ఆ తవాలు పెడుతున్నారు. బేబీని అక్కడే పడుకోబెడతాము. సో ఇప్పుడైతే మా పాపను చూడండి ఎంత ఇన్నోసెంట్గా, తనకి ఏమీ తెలియదు. సో మా అమ్మగారు ఏవైతే మొక్కుకున్నారో ఇలాగా బెల్లాన్ని ఇలా తులాభారంలోని ఇలా ఇచ్చి చేస్తామని చెప్పేసి మా అమ్మ మొక్కుకుందంట. సో అదే ఇప్పుడైతే చేస్తున్నాము. మేమైతే చూడండి పిలిచినా కూడా పలకట్లేదు. మామయ్య దగ్గరికి రా అంటే తీసుకున్నాను, ఎత్తుకొని చూడండి. అమ్మ ఇక్కడే కదా ఉంది. మామయ్య వద్ద అమ్మ అయిపోయింది ఇప్పుడు బాగానా నీకు. అక్క పాప దా రా పద ఇలాగిచ్చి. ఏం లేదు, ఇక్కడే ఉంది అమ్మ. ఫామ్ వైపా 2 నిమిషం. అమ్మ తీయమ్మా. ఏం అవ్వలేదు సూపర్. हो गया हो गया हो गया हो गया हो गया అయిపోయింది.
అయిపోయింది 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 చూసా ఎంత ఈజీగా మావయ్య అయిపోయింది. ఫైనల్ గా మన తులాభారం మొక్కుబడి అయితే కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ మొక్కుకున్న మొక్కుబడి అయితే తీర్చేసింది. అక్కడ పంతులు గారు మనకి ఏం చెప్తున్నారంటే ఏదైతే బెల్లం తోటి తులాభారం చేసామో అందులో బెల్లాన్ని ప్రసాదం కింద ఇస్తారంట. ఆ ప్రసాదాన్ని పాపకి ఫీడ్ చేయమంటున్నారు. పటిక బెల్లం ఇచ్చుంటే ఈజీ అయిపోతుందని కూడా చెప్పారనమాట. బట్ నాకు ఎందుకు అలా చెప్పారో అర్థం కాలే. మేబీ బేబీకి ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటదని చెప్పారేమో పంతులు గారు. ఫైనల్ గా మా పాప తులాభారం అయితే కంప్లీట్ అయిపోయింది. మా మేనకోడలు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను మా అక్క మా అమ్మ అందరం కూడా కిందన భోజనశాలలోకి వచ్చాము. మాకైతే అన్నప్రసాదం దొరికింది. అయ్యప్ప స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించి మా అమ్మని మా అక్కని ఆటో ఎక్కించి దేబెట్టేశాను అనమాట ఇంటికి. గైస్ గూగుల్ యూట్యూబ్ నుంచి మనకి యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ బెంగళూరు మీటప్ కి మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది అనమాట. హాయ్ దులై, యువర్ స్పాట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఎట్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ మీటప్ ఇన్ బెంగళూరు అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ. సో డేట్ మనకి సాటర్డే 1వ తారీఖు జూన్ అన్నమాట. సో 10 నుంచి 2 గంటల లోపు మనం వెళ్ళాలి అక్కడికి. ఓల్డ్ మద్రాస్ రోడ్, ఇది సదానంద నగర్, బెన్నిగాన హల్లి, బెంగళూరులోని. సో వ్యూవర్స్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్ బాయ్.